సర్వాంతరవ్యామి దేవుని స్వరము. అందరికీ వందనములు. మహాఘనత వచ్చిన మా ప్రియుడు పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క సాయంకాల సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది మీ స్థితికి ఆకర్షించబడుచున్నారో ప్రతి కుటుంబాన్ని ఎత్తిపట్టండి. ఆత్మ లేని వారిని ఆత్మతో నింపండి. ప్రవచనాలు, భాషలు, మరి వరములు, ఫలములు మరి మీ బిడ్డల మీద ధారాళముగా కుమ్మరించి పరిశుద్ధాత్మతో నింపి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఈ మనవులని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియుడు పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ ఎలకచెర్ల నాగరాజు గారు, నయోమి, మౌనిక, గోపి, ప్రవల్లి, ప్రభాస్, దివ్య, నయోమిక, డాక్టర్స్ కాలనీ, రాజీవ్ నగర్, విజయవాడ. శ్రోతలు మరి ప్రత్యేకంగా ఎలకచెర్ల నాగరాజు గారు ఆరోగ్య విషయము, అలాగే రక్షణ విషయము ప్రార్థించవలసిందిగా, అలాగే గోపి, ప్రభాస్ విషయంలో కూడా ప్రార్థించవలసిందిగా, మౌనికకు గర్భఫలం దేవుడి ఇవ్వాలని ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వారము మనము జ్ఞానము కలిగి ఉండుడి, బీ వైజ్ 8వ భాగాన్ని గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. గత వారం మనము 7వ భాగంని మనము ధ్యానించాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న భాగంలో అవర్ బాడీస్ విచ్ ఆర్ ది మెంబర్స్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ది హోలీ గోస్ట్ మస్ట్ నాట్ డిఫైల్డ్. మన యొక్క శరీరములో క్రీస్తునకు అవయములై ఉన్నవనియు, అలాగే పరిశుద్ధాత్మకు మరి మనము అవయములుగా మార్చబడినప్పుడు అవి ఎంత మాత్రమును మరి నశించినవిగా ఉన్నాయని ఈ భాగము తెలియజేస్తుంది. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తీయండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము ఇప్పుడు మనము 12వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయను. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరగరా? వారిద్దరును ఏక శరీరమై ఉందరు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ భాగములో మరి మన శరీరములు క్రీస్తునకు అవయములై ఉన్నవి. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు.
అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనోలను. మరి ఇక్కడ మనం చూసినప్పుడు బాప్తీసం పొందిన తర్వాత క్రీస్తు యొక్క పిల్లలుగా లేక క్రీస్తు సంఘములో, దేవుని సంఘములో ఒక సభ్యునిగా నీవు చేర్చబడిన తర్వాత నీకు స్వాతంత్రము ఇవ్వబడుతుంది. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు, ఇప్పుడు కుమారుడు మిమ్మలను స్వతంత్రులుగా చేసిన యెడల మీరు స్వతంత్రులే. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనములో, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును. ట్రూలీ యు ఆర్ కంటిన్యూ ఇన్ మై వర్డ్ షల్ మేక్ మై డిసైపుల్స్ అండ్ నో ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును. సత్యము అనగా యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో యేసు ప్రభు అంటున్నాడు, నీ వాక్యమునందు వారిని ప్రతిష్ఠించుము, ఎందుకనగా నీ వాక్యమే సత్యము అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములో యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి అయిన దేవుని యొద్దకు చేరలేడు. ఐ ఆమ్ ద వే, ట్రూత్ అండ్ మై లైఫ్ అండ్ ద లైఫ్. ఎక్సెప్ట్ ఏ మ్యాన్ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫర్ మీ, త్రూ మీ. నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి అయిన దేవుని యొద్దకు చేరలేడు. కనుక మరి ఇక్కడ సత్యము, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. నిత్యుడై ఉన్న దేవుడు, సత్యమై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు. యోహాను 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమే. కనుక ఆ వాక్యమే శరీరమును ధరించింది. యేసు క్రీస్తును గూర్చి యూదులు అన్నారు, మేము మరి దాసులము కాదు, మేము బానిసలము కాదు అన్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడే, మేము అబ్రహాము పిల్లలము అని వారు అన్నారు. అయితే యేసు ప్రభు అన్నాడు, ఐ ఆమ్ ద బోర్న్ బిఫోర్ ద బోర్న్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని ఆయన చెప్పాడు. కనుక అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. స్వాతంత్రము ఉన్నదని చెప్పి, క్రీస్తు రక్తములో విడుదల కలిగిందని చెప్పి, రోమా 7:24 పౌలు అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నాశనములో నాకు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. రోమా 8:1 ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు. నౌ యు ఆర్ ఫ్రీ. ఫ్రీడమ్ అనేది అది రోమన్ పదము, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము అని అక్కడ చెప్పబడింది. అనగా క్రీస్తులో మీకు విమోచన దొరికింది. ఇప్పుడు క్రీస్తు యేసునందున వానికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు రక్తము ద్వారా నీవు విడుదల పొందావు. బాప్తీసం పొందుట ద్వారా నీ పాపములు కడిగివేయబడ్డాయి. ఇప్పుడు క్రీస్తు యొక్క సంఘములో ఒక సభ్యునిగా లేదా క్రీస్తు శరీరంలో ఒక అవయవముగా నీవు చేర్చబడిన తరువాత ఇప్పుడు నీకు మరి స్వాతంత్రము వచ్చింది అని చెప్పి నీవు అన్ని పాపాలు చేయడానికి వీల్లేదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను.
మరి పైన చెప్పిన పాపాలు ఏమిటా పాపాలంటే, మరి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అంటే ఈ పాపములు సులువుగా చిక్కులు పెట్టు పాపములు 7 పాపములు అన్నాడు డాక్టర్ బిల్లీ గ్రాహం. ఆ 7 పాపములు ఏమిటి? తిండిబోతుతనము, త్రాగుబోతుతనము, వ్యభిచారము, విగ్రహారాధన, సోమరితనము, గర్వము, అసూయ, కోపము నుండి ఈ 7 పాపములు 7 డెడ్లీ సిన్స్ అన్నాడు. మరణకరమైన 7 పాపములు, సులువుగా చిక్కులు పెట్టి 7 పాపములు. వాటి నుండి విడుదల పొందాలి. ఆ పాపములు మరి పైన చెప్పిన పాపములు భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయను. ద గ్లట్టనీ అన్నాడు. భోజన పదార్థములు, ఆహార ప్రియులు, భోజన ప్రియులు. మరి ఒక్కొక్కడు ఇంత తింటాడు, ఎన్నిసార్లు అయినా తింటాడు, చాలనే చాలదు, వాడి కడుపు పట్టనే పట్టదు. దేవుని పిల్లలైనటువంటి వారు తిండిబోతులుగా ఉండకూడదు. సొలొమోను అన్నాడు, నీవు తిండిబోతువైనడలా నీ గొంతుకు కత్తి పెట్టుకో అన్నాడు. కనుక తిండిబోతుతనము కూడా పాపమే. తినేయడం, గంపలు తినడం, బుట్టలు తినడం, ఇది పాపమే. భోజన ప్రియులు కడవలు తినడం. విశ్వాసికి తగినట్లుగా నీవు తినాలి, పరిశుద్ధులకు తగినట్లుగా నీవు తినాలి. తిండి ఉంది కదా అని చెప్పి తినేస్తే ఏమవుతుందంటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, దానివల్ల ఆయాసం వస్తుంది కడుపునకు, నువ్వు చాలా అనారోగ్యంలో పడిపోతావు. కనుక నువ్వు భోజన ప్రియుడమైతే నీ గొంతుకు కత్తి పెట్టుకో అంటున్నాడు దేవుడు. ఆ తిండిపోతూ తరము నుండి విడుదల పొందు. రోజుకి 10 సార్లు తింటాం మానే, 1 లేదా 2 సార్లు మాత్రమే భుజించాలి. 3 పూట్ల తిని నువ్వు మెక్కకూడదంటున్నాడు. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయను. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. ఈ దేహమున్నది జారత్వము కొరకు కాదు, దేవుని కొరకు. మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహించబడి క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా. కాబట్టి మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఈ దేహమునందు దేవుని ఆత్మ మరి సమృద్ధిగా జీవించును కదా, దివ్యముగా జీవించును కదా. మరి ఇటువంటి దేహములు పవిత్రములుగా ఉండవలసినటువంటి ఈ దేహములను మీరెందుకు అపవిత్రమైనవిగా మార్చుచున్నారు? మీరెందుకు అపవిత్రమైనవిగా చేయుచున్నారు? వై ఆర్ యు డిఫైల్ యువర్ బాడీస్? ఎందుకు మీ శరీరములను అపవిత్రపరచుచున్నారు అని పౌలు కొరింథీయులతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడి క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరగరా? నీ దేహము నీది కాదు, దేవునిది. ఈ దేహమునందు దేవుని ఆత్మ దివ్యముగా నివసిస్తున్నది. పవిత్రములైనటువంటి నీ దేహమును అపవిత్రతకు, అన్యాయమునకు, అలాగే పాపమునకు, లోపమునకు అప్పగించకూడదని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. మరి మీ దేహములు ఎలా ఉన్నాయి? హౌ ఆర్ యువర్ బాడీస్ విల్ బీ ప్యూరిఫైడ్? పవిత్రముగా ఉన్నాయా? విల్ బీ క్లెన్సింగ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్? యేసు రక్తము చేత కడుగబడినవిగా ఉన్నవా? పరిశుద్ధాత్మ చేత అవి శుద్ధీకరించబడినవిగా ఉన్నవా అని పౌలు అంటూ ఉన్నాడు. నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా?
వేశ్యతో వెళ్ళేవాడు మరి తన అవయములను, క్రీస్తు అవయములను వేశ్య యొక్క అవయములుగా మార్చుచున్నాడు కదా. జారత్వము మీలో ఉండకూడదు, వ్యభిచారము మీలో ఉండకూడదు అని సంఘములో ఆయన వెలుపటి వారితో ఆయన మాట్లాడడం లేదు, కానీ లోపల ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. అనగా కొరింథీ సంఘములో వ్యభిచారం ఉన్నది, కొరింథీ సంఘములో జారత్వం ఉన్నది, కొరింథీ సంఘములో విగ్రహారాధన ఉన్నది, కొరింథీ సంఘములో ఆడంగితనము గలవారు ఉన్నారు, పురుష సంయోగులు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, దూషకులు ఉన్నారు, దోచుకునేవారు ఉన్నారు. సంఘములో ఇలాంటి వారికి స్థానం ఉన్నదా? నీవు దేవుని యొక్క సంఘములో సభ్యుడవైతే, నీవు క్రీస్తు యొక్క అవయములో చేర్చబడినట్లయితే నీవు లోపరహితముగా, లోపభూయిష్టముగా ఉండవచ్చునా? ఇటుది అన్యాయం కాదా? లోకములో కూడా లేదు కదా. మరి ఎందుకని నీవు అపవిత్రమైన దానిగా చేర్చబడ్డావు? అది మీలో నుండి తీసివేయండి అని పౌలు అంటూ ఉన్నాడు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయను కదా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో బుక్కావాని అత్తరులో చచ్చిన ఈగ పరుట వలన అది చెడు కంపు కొట్టును అంటున్నాడు. అవయముల్లో ఒక్కటైనా అపవిత్రమైతే అది ఆ బాడీ అంతా, ఆ యొక్క దేహమంతా ఆ యొక్క మరి అపవిత్రతను అనుభవించుచున్నది కదా. శరీరము, సంఘము పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, నిష్కళంకముగా ఉండాలని ప్రభు దీన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిస్తే, ఇటువంటి సంఘములో ఇలాంటి వారు ఉన్నారా? వీళ్ళకు స్థానం ఉన్నదా అంటూ ఉన్నాడు. మరి దేహమంతా ఏమైపోవాలి? కుళ్ళు కంపు కొట్టాలా? చెడు కంపు కొట్టాలా? ఒక చచ్చిన ఎలక నీ ఇంట్లో ఉంటే నీ ఇల్లంతా ఎలాగ చెడు కంపు కొడుతుందో, అలాగే క్రీస్తు అవయములలో, సంఘములో ఇలాంటి వ్యక్తి ఒకడుంటే అవయములంతా, దేహమంతా పాడు కంపు కొట్టదా? మురికి కంపు కొట్టదా? వై ఆర్ యూ స్టేయింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు శరీరంలో నీవు నిలిచి ఉండుట తగునా? అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే తీసివేసుకోండి అని పౌలు చెప్తూ ఉన్నాడు. వేశ్యతో కలుసుకుని వాడు దానితో ఏకమయున్నాడని మీరు ఎరగరా? వారిద్దరును ఏక శరీరమయుందురని మోషే చెప్పుచున్నాడు కదా. వేశ్య సాంగత్యము చేయువాడు అతడు దేవుని రాజ్యమునకు వారసుడు కానేరడు. సంఘములో ఉంటూ, క్రీస్తు శరీరములో అవయమై ఉంటూ, క్రీస్తు శరీరమును నీవెందుకు అపవిత్రము చేయుచున్నావు? ఇది తగదు కదా అని పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడుచున్నాడు. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఇప్పుడు నీవు ప్రభువుతో కలుసుకున్నావు, నువ్వు ప్రభువును ధరించావు, నువ్వు ప్రభువులో ఏకమయ్యావు, నీవు ప్రభువుతో మమేకమయ్యావు, యూనిఫై చేయబడ్డావు, జతపరచబడ్డావు, జాయిన్ అయ్యావు. అలాంటప్పుడు నీవు ఏకాత్మగా మార్చబడిన నీవు సెపరేట్ అవుతావా? నీవు వేరు చేయబడతావా? ఇది ఎంత మాత్రము తగదు కదా. యోహాను 15:7 అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకేది ఇష్టమో అడుగుడి, అవి మీకు అనుగ్రహింపబడును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగున ఫలింపదో, మీరు నాలో నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. నువ్వు ప్రభువును కలుసుకున్నప్పుడు ఆయనతో ఏకాత్మగా చేయబడ్డావు కదా. జారత్వమునకు దూరముగా పారిపోండి, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి, నీ యవ్వనేచ్ఛలకు దూరముగా పారిపో అని తిమోతితో పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు 1 తిమోతి పత్రికలో. నా కుమారుడా తిమోతి, నీ యవ్వనేచ్ఛలకు దూరముగా పారిపో. 1 యోహాను పత్రికలో యోహాను అంటున్నాడు, నా పిల్లలారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఇక్కడ పౌలు అంటున్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోండి. అవే ఫ్రమ్ ద అడల్టరీ, అవే ఫ్రమ్ ది ఐడల్ వర్షిప్, అవే ఫ్రమ్ ద సిన్.
పాపములకు దూరముగా పారిపో. రన్వే. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జాగ్రత్తము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మనుష్యుడు చేసే ప్రతి పాపం అనగా తిండిబోతుతనము కానీ త్రాగుబోతుతనము కానీ మరి ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే అవి బయట చేస్తూ ఉన్నాడు. కానీ జారత్వము చేసేవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేస్తున్నాడు. ఇది చాలా భయంకరమైన పాపము. ఇది కొరింథీ సంఘములో ఉన్నది. కనుక ఈ సంఘములో ఉన్నటువంటి వారితో పౌలు మాట్లాడుతున్నాడు, సహోదరులారా, మీలో జారత్వం ఉండకూడదు. మొదటి తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయములో పౌలు అంటున్నాడు, మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏమిటయా అంటే, చాలామంది దేవుని చిత్తం అయితే చేస్తామండి అంటారు. దేవుని చిత్తం అంటే ఏమిటంటే నువ్వు జారత్వమునకు దూరముగా ఉండుటే, అదే దేవుని చిత్తము. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. కనుక పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని మొదటి తిమోతి 1:15 పౌలు చెప్పుచున్నాడు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, వై జీసస్ కేమ్ ఇన్ టు ద వరల్డ్, సేవ్ టు ద సిన్నర్స్, పాపులను రక్షించుటకు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడో, రోగులను స్వస్థపరచడం, హీల్ ద సిక్. యేసు ప్రభు ఎందుకు ఈ లోకమునకు వచ్చినాడు, దయ్యములను వెళ్ళగొట్టుటకు, ఫ్లీ ఫ్రమ్ ద డెవిల్. యెషయా 61:1 అంటున్నాడు, ఇదిగో ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తను ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, ప్రభు వచనము ప్రకటించుటకును ఇదిగో ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసు ప్రభు ఎందుకు పంపించబడ్డాడు? వై జీసస్ సెంట్ ఇంటు ద వరల్డ్. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి పంపించబడ్డాడు? దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు, ప్రీచ్ టు ద గాస్పెల్ టు ద పూర్ ఇన్ ద స్పిరిట్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనములో యేసు కొండ మీద ప్రసంగములో చెప్పుచున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. బ్లెస్డ్ ద లార్డ్ those who are poor in the blessed those who are poor in the spirit, for theirs is the kingdom of heaven. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొనిదరు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదరు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించుడి, మీ సంతోషము పరలోకమందు అధికమగును. కనుక ఎవరు ధన్యులు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. కనుక జాగ్రత్తమునకు దూరముగా పారిపోండి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జాగ్రత్తము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా ఇంజూరియస్ టు హిజ్ బాడీ. ఇక్కడ ఒక మాట ఉన్నది, మరి డబ్బట ప్రపంచానికి చాలా హానికరమట. ద మనీ ఈజ్ ఇంజూరియస్ టు ద వరల్డ్. మరి పొగ తాగుట దేహమునకు హానికరమే అంటాడు. ద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాడు. ద డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాడు. మద్యము సేవించుట ఆరోగ్యానికి హానికరం అంటాడు. అలాగే ఇంకొక మాట కూడా ఉంది, ద మనీ ఈజ్ ఇంజూరియస్ టు ద వరల్డ్. ఇది ప్రపంచానికే హానికరం.
ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి తమను తామే పొడుచుకున్నారు. ద మనీ ఈజ్ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ థింగ్స్. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అందుకనే పౌలు తిమోతితో, నా కుమారుడా, నీవు ధనాపేక్షకు దూరముగా పారిపో అంటున్నాడు. మరణమున్నది అందులో, దానికి దూరముగా పారిపో. కొందరు దానిని ఆశించి తమ్మును తామే పొడుచుకునిరి. దానిలో క్షేమము లేదు, దానిలో నెమ్మది లేదు. బివేర్ ఆఫ్ ద సిన్ ఆఫ్ ద లవ్ ఆఫ్ మనీ. డబ్బు ధనాపేక్ష విషయంలో నీవు చాలా జాగ్రత్తగా ఉండమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు దేవుని ఆలయమును పాడు చేయనో దేవుడు వారిని పాడు చేయను. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో 1 కొరింథీ 6వ అధ్యాయము 12వ వచనము నుండి 31వ వచనములో వాక్య భాగాన్ని ధ్యానించుండగా శ్రోతల హృదయాలను వెలిగించి, ముద్రించి, నీ రాజ్యమునకు వారసులుగా మార్చి, ఆకర్షించి, వారికి మేలు కలుగజేయమని, అలాగే స్పాన్సర్ చేసిన కుటుంబాలను, వారి కుమారులను, వారి కుమార్తెలను, వారి యొక్క అల్లుళ్లను, కోడళ్లను, మనవళ్ళను, మనవరాళ్లను, నాగరాజు గారిని, నయోమిని దీవించమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయముతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి మరి భూలోకమున సమస్త పరిశుద్ధులకు, విశ్వాసులకు, ఇంతవరకు ఆయన వాక్యం వినటువంటి ప్రార్థనా టీవీ శ్రోతలందరికీ, ఇప్పుడు ప్రభు వచ్చే వరకు స్పాన్సర్ చేసిన కుటుంబాలకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.